థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పబ్లో మంటలు చెలరేగడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. చటూచక్ జిల్లాలోని రాంగ్ బీర్నా లాట్ ఫ్రావ్ అనే బార్లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చుట్టుముట్టడంతో రక్షించుకునేందుకు వీరు తమను తాము పరుగులు తీసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. భవనానికి సమీపంలో భారీగా పొగలు వ్యాపించడంతో బయట ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. 3 అగ్నిమాపక దళాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదం నుంచి ఎవరైనా బతికి బయటపడ్డారన్న కోణంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణమైన విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చార్నువిరాకుల్ సహాయక చర్యలు పర్యవేక్షించారు. 27 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 2022లోనూ థాయిలాండ్లోని ఓ పబ్లో జరిగిన ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 2009లో బ్యాంకాక్లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పబ్లో మంటలు చెలరేగడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. చటూచక్ జిల్లాలోని రాంగ్ బీర్నా లాట్ ఫ్రావ్ అనే బార్లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చుట్టుముట్టడంతో రక్షించుకునేందుకు వీరు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన మరికొందరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. భవనానికి సమీపంలో భారీగా పొగలు వ్యాపించడంతో బయట ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. 3 అగ్నిమాపక దళాలు వచ్చి మంటల్ని అదుపు చేశాయి. ఈ ప్రమాదం నుంచి ఎవరైనా బతికి బయటపడ్డారా అన్న కోణంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణమైన విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చార్నువిరాకుల్ సహాయక చర్యలు పర్యవేక్షించారు. 27 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. 2022లోనూ థాయిలాండ్లోని ఓ పబ్లో జరిగిన ప్రమాదంలో 14 మంది చనిపోయారు. 2009లో బ్యాంకాక్లోని ఓ నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది ప్రాణాలు కోల్పోయారు.